శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చిన, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. సింహరాశి వారికి మరి 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం మరి జూన్ 1వ తారీఖున రజితమూర్తిగా ద్వాదశ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా సింహరాశి వారికి ఈ వ్యయస్థాన గురు సంచారం కొంత అధిక వ్యయాన్ని సూచిస్తూ ఉంటుంది. సింహరాశి వారికి వ్యయస్థానంలోకి వచ్చిన గురువు కొంత అధిక వ్యయాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే గురువు వ్యయంలోకి వచ్చినప్పుడు గురువు యొక్క కారకత్వాలు మనకి అమలులోకి రావడం జరుగుతుంది. మరి చాలా కాలంగా మీరు ఏదో ఒక శుభకార్యం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మీ పిల్లలకో లేదంటే వ్యక్తిగతంగా మీకో శుభకార్యం, దాని కొరకు కొంత ధన వ్యయం కూడా చేయవలసి ఉంటుంది. అంటే మీ పిల్లలకే కాకుండా ఒక దేవాలయం నిర్మించాలనుకున్నా, ఒక గృహప్రవేశం చేయాలన్నా మరి మంచి ఖర్చు వస్తుంది వ్యయ స్థానంలో గురువు వల్ల. అది మీ పిల్లల కొరకు కానీ వ్యక్తిగతంగా మీకు కానీ జరిగే అవకాశం ఉన్నది ఈ సమయంలో. అదొకటి. దాని తర్వాత కంప్లీట్గా సంతానకారకుడైనటువంటి గురువు వ్యయంలోకి వచ్చినప్పుడు సంతానాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక 10-15 సంవత్సరాలుగా, లేదంటే కనీసం ఒక 10 సంవత్సరాలుగానైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తూ ఈ వైద్యశాలలు, డాక్టర్లు రకరకాలుగా తిరిగి విసిగిపోయి ఉన్నవాళ్ళు ఈ సమయంలో అంటే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో చక్కగా మీరు సంతానం కొరకు ప్రయత్నం చేస్తే, మరి అది వైద్య విధానం కావచ్చు, మరి దైవభక్తి ద్వారా అవచ్చు, ప్రయత్నం చేస్తే మీ యొక్క జన్మ జాతకంలో సంతాన యోగం ఉంటే 100% మీరు సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఏదన్నా పెండింగ్ మొక్కులు ఏవైనా ఉన్నాయో ఆలోచించి, మీరు పుట్టినప్పుడు కానీ పెళ్లిలో కానీ ఏ విషయంలో అయినా మీరు మొక్కుకొని ఉండి అది పెండింగ్ ఉంటే అది కూడా తీర్చివేస్తే కంప్లీట్గా మీకు సంతాన సంబంధించిన విషయంలో మీరు కన్సీవ్ అవ్వడం కానీ ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. ఇక ప్రధానంగా 3వ విషయం విద్య. ఎవరైతే విద్య కంప్లీట్ చేయకుండా ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయి ఉంటే తిరిగి దాన్ని మీరు కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. లేదు ఆల్రెడీ మేము విద్య కంప్లీట్ చేస్తాం అనుకుంటే మీరు పిహెచ్డికి వెళ్ళొచ్చు, డబుల్ డిగ్రీకి వెళ్ళొచ్చు,
డబల్ పిహెచ్డికి వెళ్ళొచ్చు. ఏదైనా విద్యాపరంగా మీరు ఆశిస్తున్నటువంటి విద్యలో మరి కంప్లీట్గా కొత్త విద్య నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా పుస్తకం రాయాలి, ధర్మాన్ని కాపాడే విషయం రాయాలి, ఈ పుస్తకం రాయడంలో మీకు ఈ సమయంలో మీ ఆశయం కంప్లీట్గా నెరవేరుతుందని కొంత ఖర్చు అది జరుగుతుంటుంది. రెండులో ఉన్నటువంటిది అంటే మోక్షకారక స్థానం కాబట్టి 4, 8 స్థానాలు యాక్టివేట్ చేస్తుంటుంది. చతుర్థం స్థిరాస్తి కొనే ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించాలని మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది 4 వల్ల. అష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అంటే అది మీ ఆహారపు అలవాట్ల ద్వారా, క్రమశిక్షణ ద్వారా మీరు ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే అవకాశం ఉందండి. ఏదో కారణాల వల్ల ఫ్యూచర్లో మీరు కొన్ని డయాబెటిక్, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకి బారిన పడుతూ ఉంటే ఈ సమయంలో మీరు కేవలం ఫిజికల్గా మీరు కష్టపడడం వల్ల, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల, అలాగే ఏదైనా దైవాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ మోక్ష స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల సాధ్యమైనంత వరకు పుణ్య కార్యక్రమాల వైపు మీ అడుగులు పడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల రుణాల నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది. అలాగే ఒక పెద్ద బాధ్యత నుంచి మీరు ఆ బాధ్యత నెరవేర్చడం వల్ల దాని నుంచి బయటపడడం జరుగుతుంది. ఏదన్నా వ్యయంలో గురువు ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా మనీ మనం అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది. అది మంచి కార్యక్రమాలకు మాత్రమే వర్కౌట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వేరే కార్యక్రమాలకు ఖర్చు పెడతానంటే దానివల్ల నష్టం తప్ప లాభం అయితే ఉండదు. మీరు ఈ సమయంలో మీరు ఈ రెమెడీ కూడా చేసుకుంటే 100% మీరు ఒక పుణ్య కార్యక్రమాన్ని కంప్లీట్ చేసిన వారు అవుతారు. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది.
అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మన వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాసుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్న చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అన్నది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా
సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.